ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి సందర్భంగా ఏ వీధి చూసినా ఏ వాడ చూసినా సరే వినాయక మండపాలతో అంతా కూడా సందడిగా నెలకొంది. ఉదయం నుంచి కూడా ప్రత్యేక పూజలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ, కోనసీమ, రాజమండ్రిలో కూడా. అయితే ప్రస్తుతం రాజమండ్రి దగ్గర ఉన్నాము. రాజమండ్రి గోదావరి తీరంలో ప్రతి ఏటలాగే ఈ సంవత్సరం కూడా మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దాదాపు 18 అడుగుల ధూమ్ ధూమ్ గణపతికి సంబంధించినటువంటి విగ్రహాన్ని మనం చూడొచ్చు. దాదాపుగా కొన్ని ఏళ్ల నుంచి కూడా ఈ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రాజమండ్రి పుష్కర్ ఘాట్ వద్ద వివిధ రూపాల్లో దర్శనమిస్తున్నారు. ప్రస్తుతం అయితే మాత్రం పసుపు తాళ్లతో, ప్రత్యేకంగా పసుపు తాళ్లతో దాదాపు 9,999 పసుపు తాళ్లతో ప్రత్యేకంగా ఈ ధూమ్ధామ్ గణపతిని అలంకరించినటువంటి దృశ్యాలు చూడొచ్చు. దాదాపు 14 రోజుల పాటు ధూమ్ధామ్ గణపతికి సంబంధించినటువంటి ఈ తయారు చేయడానికి అంటే ఏదైతే శుభంకర మహాగణపతి, అందరికీ శుభాలనిచ్చే మహాగణపతి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. దాదాపు 11 రోజుల పాటు పూజలు అందుకున్న తర్వాత మొత్తం ఈ పసుపు తాళ్లన్నీ కూడా 18 అడుగుల ఈ మహా విగ్రహానికి సంబంధించి మొత్తం పసుపు తాళ్లన్నీ కూడా భక్తులకు, ఎవరికైతే పెళ్లి కానిటువంటి మహిళలు కానివచ్చు, యువతులు కానివచ్చు, వాళ్ళకి పసుపు తాళ్లను వితరణ చేస్తారు ప్రసాదం కింద. అలాగే అంటే వినూత్న ఆలోచన, గతంలో కూడా విభూది గణపతి, అలాగే వరి గణపతి, అనేక రూపాల్లో గణపతులను తయారు చేసినటువంటి ఈ ఉత్సవ కమిటీకి సంబంధించి 11 రోజుల పాటు ప్రత్యేక దర్శనం. ఇటు రాజమండ్రిలో ఉన్నటువంటి మొత్తం భక్తులంతా కూడా ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. ఈ పసుపు తాళ్లతో ఉన్నటువంటి మహా ఊళ్ళు గణపతి అంటే మొత్తం విఘ్నాలకే రూపమైనటువంటి మహాగణపతి ఆశీస్సులు అందరికీ, ప్రజలందరికీ ఉండాలంటూ కూడా మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ప్రత్యేక వినూత్నమైన ఆలోచనతో ఈ 18 అడుగుల మహాగణపతిని ఇక్కడ రాజమండ్రి పుష్కరాటి చెంతనే ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. ధూమ్ధామ్ అంటే మనలో ఉన్నటువంటి చెడును పోయి మంచిని ఆస్వాదించి ఆ పదాలతో అంటే మహాగణపతి ఆశీస్సులు అందరికీ ఉండాలనేది ఈ విధంగా ప్రత్యేకమైనటువంటి పసుపు తాళ్లు మొత్తం 14 రోజుల పాటు శ్రమించారు. ఇవన్నీ కూడా 9,999 పసుపు తాళ్లను చిత్రీకరించి మొత్తం అంతా కూడా చేతి దగ్గర నుంచి సర్పం రూపంలో మహాగణపతి దర్శనమిస్తూ ఉన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు రాజమండ్రిలో అనేక ప్రాంతాల్లో ఒక వివిధ రూపాల్లో, అటు చాక్లెట్ గణపతి కానవచ్చు, పుష్ప గణపతి, ధాన్యం గణపతి అనేక రూపాల్లో దర్శనమిస్తుంటే రాజమండ్రిలో మాత్రం వినూత్నంగా పసుపు తాళ్లతో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఈ విగ్రహాన్ని పెట్టారు. ఈ పసుపు తాళ్లంతా కూడా పూజలంచుకున్న తర్వాత ప్రసాదం కింద పంపిణీ చేయనున్నారు కమిటీ సభ్యులు. రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్లో ప్రతి ఏడాది కూడా గణపతి నవరాత్రుల సందర్భంగా పెద్ద ఎత్తున ఇక్కడ వినాయక చవితి ఉత్సవాల్ని ప్రతి ఏడాది కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. సో ఈ ఏడాది కూడా అదే రకంగా భక్తుల్ని ఆకర్షించేటట్టుగా మరి కాలుష్యానికి ఎక్కడా కూడా తావివ్వకుండా వినాయకుడిని రూపకల్పన చేసుకోవడం జరిగింది. గతంలో మనం ఒకసారి గుర్తు చేసుకుంటే గాజులతో తయారు చేసినటువంటి వినాయకుడిని కానీ, లేకపోతే పెన్స్తో తయారు చేసినటువంటి వినాయకుడిని కానీ, అదే రకంగా కాయిన్స్ కావచ్చు, లేక విభూది కావచ్చు, ఇసుకతో కావచ్చు, ఇట్లా వివిధ వస్తువులతో, ధాన్యంతో, ఇట్లా రకరకాల వస్తువులతో గతంలో వినాయకుడిని ఇక్కడ మనం రూపాంతరం చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ ఏడాది 99,999 పసుపు బొందులతో వేళ ముఖ్యంగా మహిళలు ఏదైతే వారి యొక్క పసుపు తాడుకి, వారి యొక్క మంగళసూత్రానికి అత్యంత ప్రాధాన్యతని, సౌభాగ్యానికి ఇస్తారో దానిని గౌరవిస్తూ ఇవాళ అన్ని విఘ్నాలకి, లేకపోతే అన్ని రకాల సౌభాగ్యాలకి అధిపతి అయినటువంటి వినాయకుడిని పూజించేందుకు ఇవాళ ఈ పసుపు బొందులతో ఈ యొక్క వినాయకుడిని తయారు చేసుకోవడం జరిగింది. మరి ఆఖరి రోజు ఈ పసుపు బొందుల్ని కూడా ఉచితంగా మహిళలకి వితరణ చేసేటటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. ఆ వినాయకుడి యొక్క ఆశీస్సులు, చల్లటి దీవెనలు అందరికీ కూడా ఉండాలని, అందరికీ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు ఉండాలని రాజమహేంద్రవరం గణేశోత్సవ కమిటీ తరఫున దేవుణ్ణి ప్రార్థిస్తాం. ముఖ్యంగా ఇవాళ పండగ సందర్భంగా వినాయకుడి రాష్ట్రంలో వాస్తవానికి గడిచినటువంటి ఈ ఏడాది కాలంగా వివిధ వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు, అంటే ఫీజు రియంబర్స్మెంట్ రాక ఒక పక్కన విద్యార్థులు ఇబ్బంది పడతా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైతులకి విత్తనాలు కానీ, ఎరువులు కానీ, యూరియా మనం చూస్తూ ఉన్నాం, ఈ కొరతలతో ఇబ్బంది పడతా ఉన్నటువంటి పరిస్థితి. మరో పక్కన ఏదైతే అమ్ముదామంటే కొనేటటువంటి నాదుడు కనిపించక, సరైనటువంటి గిట్టుబాటు ధర రాక మనం చూసినటువంటి టొబాకో రైతులు కావచ్చు, లేకపోతే మ్యాంగో రైతులు కావచ్చు, ఇట్లా రకరకాల రైతాంగం కూడా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో వాటికి సరైనటువంటి పరిష్కారం రావాలని అన్ని వర్గాల ప్రజలకి కూడా వినాయకుడి యొక్క దీవెనలు, ఆశీస్సులతో మంచి జరిగేటట్టుగా చూడాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మేము కానీ డెఫినెట్గా ప్రజలకి తోడుగా ఉంటాం. ఎల్లవేళలా ఎవరికి ఏది అవసరం వచ్చిందన్నా డెఫినెట్గా వినాయకుడి యొక్క దీవెనలతో ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.